ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడో తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఎందరికీ వెళ్ళిన ధన్యత మాకు ఇచ్చినారు, అందరిని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రావాల్సిన బిడ్డలను సకాలంలో రావడం సహాయం చేయండి అయ్యా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సమస్త విషయాలు పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ఆదరించి అంటున్నాం మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదాలను జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం దిగించిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజుడ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాధిరాజుడ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడ, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడ, అంగలాపుర నాట్యముగా మార్చివేసిన నా ప్రభువు, అంగలాపుర నాట్యముగా మార్చివేసిన నా ప్రభువు. రాజా 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 రాజాధిరాజుడ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాధిరాజుడ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా. మాటతోనే సృష్టి అంతా కలుగజేసిన పూచుడా, మాటతోనే సృష్టి అంతా కలుగజేసిన పూచుడా. రాజా 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 రాజాధిరాజుడ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం దిగించిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన అమూల్యకి థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. గాడ్ బ్లెస్ యూ. నీవు మాత్రమే నీవున్నానయ్యా, నీవు మాత్రమే నా దైవం.
సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా.
నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా ఇప్పుడు మన మధ్యలో ఉన్న హర్ష అంటూ నేను వచ్చి ఒక పాట పాడి దేవుడు వచ్చాల్సిన
పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన హర్షాంజలను నేను వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న రంజన్ పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. బతుకాలని ఉన్నా బతకలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా బతకాలని ఉన్నా బతకలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా బతకాలని ఉన్నా బతకలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా బతికించును యేసయ్యా దయచేర్చనన్ను యేసయ్యా బతికించును యేసయ్యా దయచేర్చనన్ను యేసయ్యా బతకాలని ఉన్నా బతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా నడవాలని ఉన్నా నడవలేకున్నా నడవాలని ఉన్నా నడవలేకున్నా నడిపించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా నడిపించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా బతకాలని ఉన్నా బతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా బతకాలని ఉన్నా బతకలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా నడిపించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా నడిపించును నన్ను యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా బతకాలని ఉన్నా బతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా నడిపించుము యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా నడిపించుము యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా బతకాలని ఉన్నా బతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా బతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా బతికించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా బతికించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా బతకాలని ఉన్నా బతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా నడిపించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా నడిపించును యేసయ్యా దయచేర్చునన్ను యేసయ్యా బతకాలని ఉన్నా బతకలేకున్నా
నిలువాలని ఉన్నా నిలువలేకున్నా బతకాలని ఉన్నా బతకలేకున్నా నిలువాలని ఉన్నా నిలువలేకున్నా బతికించుము యేసయ్యా దరిచేర్చునన్ను యేసయ్యా బతికించుము యేసయ్యా దరిచేర్చునన్ను యేసయ్యా హల్లెలూయా. పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన రత్న భాస్కర్ గారు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు ఆ దేవుని ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయాలతో ఆరాధిద్దాం. రాజాని భవనములో
జీవముగల దేవానైనా సర్వాంతర్యామి అద్భుతాలు చేసే దేవానైనా నీ వాక్కు ద్వారా మమ్మల్ని స్వస్థపరిచిన తండ్రి అయ్యా మమ్మల్ని గొప్ప సాక్షులుగానైనా నిలబెట్టే దేవానైనా నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా స్తుతి ఆరాధన స్తుతి మహిమ స్తుతి ఘనత అయినా యేసు నామములోనైనా తండ్రి నీ బంగారు పాదాలకి నేను తండ్రి అయ్యా యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. కూర్చున్నట్లయితే ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎంసుబామ్మ గారు వచ్చి కొన్ని నిమిషాలు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. వాక్య ధ్యానం కోసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం మీది మాటలు మీ సమస్తం మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేయండి. ఇక్కడ ఏమి మాట్లాడాలో ప్రభా అయ్యా మీ ఆలోచన ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా యూట్యూబ్లో వింటున్న వారు అలా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ప్రభా మీ కృపలో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా అర్థం చేసుకునే మనసుని వారికి దయచేయమని అయ్యా మమ్మలను సమస్తము మీ దగ్గర అధికారానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి
ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పునేలా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో ఏముందంటే, తీర్పు తీర్చకుడి. నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత మనకి కొలవబడిందంట. మూడోది ఏంటి? నీ తోటి వారి కంటిలో నలుసు చూసి మనం ఏమంటాం? చదవాలి. నీ కంటిలో ఉన్న దూలం ఎంచక మన కంటిలో ఉన్న దూలాన్ని ఎంచవంట. నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూచుటేలా? నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూచుట. చూడండి, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్మని చెప్పునేలా? చాలు. చూడండి, ఎదటి వారి కంట్లో ఏముంటదంటండి? నలుసు ఉంటది. మన కంట్లో ఏముంటది? దూలం ఉంటది. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం వినేది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది మనం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన కుటుంబ విషయాలు చూసుకో. ఏమండి? ఎంతసేపు మన కుటుంబంలో ఏం జరుగుతుంది, మన కుటుంబంలో ఎలా ఉంటుంది పరిస్థితి, మన కుటుంబ సమస్యలను మనం చూసుకోం. కానీ ఎదట వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఏంటండి ఇక్కడ ఏమన్నాడు? ఎదటి వారికి ఉన్న నలుసును చూసి మనం ఏమంటామంట? అది చూస్తామంట, కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని చూడం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎదుటి వారి జీవితాలు మనం పరిశీలించుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తాం? ఒక విషయం ఇంకొక వాక్య భాగంలో చూసుకొని మనం వెళదాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం కానించి చూద్దాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయవద్దనే మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. తర్వాత చదువు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. మీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ
అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఒకటి నశించుట నీకు నీకు ప్రయోజనకరము కదా. ప్రయోజనకరం. ఒకవేళ మనకి కన్ను అభ్యంతరంగా ఉందనుకోండి, దాన్ని తీసివేయమంటాడు. దేహమంతా నరకంలో పడుట కంటే ఒక కన్నే కదా. దేవుడు ఏమంటాడంటే కన్ను తీసేయి, లేకపోతే చెయ్యి తీసివేసి. ఎందుకంటే అది అభ్యంతరంగా ఉంటే నీ దేహం అంతా కూడా చూడండి, వ్యభిచరింపకూడదు అంటే మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్లంట. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం ఏదైతే కొలుస్తామో ఇతరుల గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మన జీవితాలు ఒకసారి పరిశీలించుకుందాం. మన జీవితాలు, మన కుటుంబంలో ఉన్న సమస్యలు, ఒకప్పుడు మన స్థితి ఏంటి, కొంచెం ప్రార్థనలో ముందుండి, మనం అన్ని విషయాల్లో ముందుండి, దేవుని పరిచయంలో ముందుండి ఉన్నంత మాత్రాన దేవుడు అన్ని విషయాల్లో నిన్ను సమర్థిస్తాడా? పాపాల విషయాల్లో, ఇతరులు నిందించే విషయాల్లో క్షమిస్తారండి? క్షమించడు. ఎందుకంటే మనం ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత మనకి కొలవబడును. నువ్వు ఎవరి మీద నిందలేస్తున్నావో, ఏమండి, మన కంటిలో ఉన్న గోళాన్ని చూసుకోం, ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును వెతుకుతాం. మన జీవితం ఏంటండి? మన పాత స్థితి ఏంటి? ఒకసారి మనం ఇతరులు అనేటప్పుడు మన పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాత స్థితి ఎలా ఉంది? మన జీవితంలో ఎలా జీవించాం? వివాహమైంది, పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వారి వివాహాల విషయాల్లో, మరి మన ఆత్మీయ జీవితంలో మన పవిత్రతను ఏ విధంగా కాపాడుకున్నామో ఒకసారి మనం పరిశీలించుకుంటే ఎదుటి వాళ్ళు ఏమాత్రం కూడా తప్పు పట్టేవాళ్ళగా ఉండం. ఇక్కడ అదే అంటాడు దేవుడు, నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత మనకు కొలవబడింది. ఏమో దుష్టురాలు, నీచురాలు అని మనం అనుకుంటే రేపు మనని కూడా, మనం ఒకళ్ళు ఉన్నప్పుడు అది మనను కూడా అనే అవకాశాలు చాలా ఉన్నాయి. నువ్వు ఎంత భక్తుడివైనా కూడా నీ కొలత నీకే, నీ తీర్పు నీకే తీర్చబడును. వాక్యం సెలవిస్తుంది, నా మాటలు కాదు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును చూసి నువ్వేమంటున్నావు? ఎదుటి వారి కళ్ళలో నలుసుంది అంటాను. మన కంట్లో ఏముంది అంటున్నాడు దేవుడు? దూలం ఉంది అంటున్నాడు. దూలం పెద్దదా, నలుసు పెద్దదండి? దూలమే పెద్దది. జాగ్రత్త. దేవుడు అందరికీ దేవుడు, నీకొక్కదానికే దేవుడు కాదు, నీకొక్కడికే దేవుడు కాదు, అందరికీ దేవుడు. మన పరిస్థితి ఏంటి? మనం ఏం కొలిసాం? మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనం ఏం కొలిసాము? మన బిడ్డలు కూడా అదే కొలుస్తారు. హల్లెలూయా. మనం పవిత్రంగా ఉండి మన బిడ్డలు పవిత్రంగా ఉండాలని కోరుకోవచ్చు. మనమే నీచులమై, ఏమండి, మనమే దుర్మార్గులమై, మనమే వ్యభిచారులమై మన బిడ్డలు అలా ఉండాలంటే అవుతుందండి? అవ్వదు. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడదు. ఈరోజు నీ కుమారుడు పరిశుద్ధంగా లేడనుకోండి, మన కుమారులు పరిశుద్ధంగా లేరు, మన కుమార్తె పరిశుద్ధంగా లేరు, మన కోడళ్ళు పరిశుద్ధంగా లేరు, మన అత్త పరిశుద్ధంగా లేదు. వీళ్ళందరూ లేకపోవటానికి కారణం ఒకటి ఉంటుంది. ఏంటంటే మనము ఒక కొలత కొలిసాము. ఒకప్పుడు మనము ఒక కొలత కొలిసాము వాళ్ళని. ఈరోజు అదే కొలత నీకు కొలవబడుతుంది.
సహోదరా, వింటున్నావా? ఈరోజు రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు చేసిన వ్యభిచారమే నీ కుటుంబంలోకి వస్తుంది. ఒకప్పుడు నువ్వు చేసిన పాపమే నీ కుటుంబంలో ఏర్పడింది. నువ్వు ఎంత ద్రోహం చేశావో నీ కన్నవారికి తెలియకపోవచ్చు, నీ సహోదరులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడు అదే అంటున్నాడు, వ్యభిచరింపకూడదు. నీ కన్ను అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసివేయి. నువ్వు మరి ఎదటి వాళ్ళ గురించి ఎలా అంటావు చెప్పు? మన జీవితం ఏంటి? ఒకప్పుడు గాలికి తెగిన గాలిపటం. హల్లెలూయా. అందరూ చెడ్డవారు ఉండండి, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళ గురించి కాదు, కానీ దేవుని వాక్యం చెడ్డవారి గురించి. హల్లెలూయా. ఈరోజు ఎదటి వారి మనస్సును నువ్వు ఎతకొద్దు. మన జీవితాలేంటి? ఒకప్పుడు నువ్వు ఒక ధనవంతుడివై ఉండి ఆ ధనాన్ని వెరగా వేసి నువ్వు తోటి సహోదరుని మోసం చేసావే ఒకప్పుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో మరి కొలబడుతుందంటే ఒకరోజు నువ్వు చేసిన పాపమే. హల్లెలూయా. ఒకరోజు మనము చేసిన పాపమే మనకి కొలవబడింది. సహోదరి, ఎదుటివారి కంటిలో నలుసు చూడొద్దు. మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేస్తే ప్రపంచమంతా కూడా తేటగా ఉంటుంది. లేకపోతే అందరూ పాపిష్టుడిలాగే కనపడతారు. నువ్వు ఒక్కదానివే పవిత్రుడుగా కనపడతావు. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ కొలత అయితే కొలవబడతావో అదే కొలత నీ జీవితంలో కొలవబడింది. కనికరమ కలిగిన దేవుడు ఉన్నావు తండ్రి. కూడికి ఆదరించి అంత వరకు మీ నామానికి భయంకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభావ మహిమ గంట ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసునామములో ఈ ప్రార్థనలను పొందినాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఏక దేవుని అన్యోన్య సహవాసం ఆయన మాకున్న సకల పరిశుద్ధులకు రాని వారికి సదా తోడయండి నడిపించిన గాక.